హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉగాదికి ఇల్లు ఎలా క్లీన్ చేసుకున్నాను అని చూపిస్తున్నాను. చిన్న పిల్లల్ని పెట్టుకొని ఈ 1.5 ఇయర్ బాబు ఉన్నాడు. 7 ఇయర్స్ కూతురు ఉంది. కూతురు స్కూల్కి పోతే కూడా చేసుకోవచ్చు, కానీ కొడుకుని చూసుకొని ఇల్లు క్లీన్ చేసుకోవడం అంటే చాలా కష్టము. అన్నం మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ అన్నానికి నీళ్ళు పోసి పెట్టింటాను. పొద్దున్నే లేసి అది తాగితే చాలా మంచిది అని చెప్తారు. సో అలా తాగుతున్నాను. ఇప్పుడు సమ్మర్ కదా, చాలా బాగుంటుంది అని. దాని తర్వాత 1 అవర్ తర్వాత టీ తాగాను. టీ తాగాలి, తాక్కుంటే తలనొప్పి వచ్చేస్తుంది. అందుకని కొంచెంగా టీ తాగుతాను. డైలీ 2 టైమ్స్ తాగుతాను. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. రెడీ చేసి పెట్టేస్తే క్లీన్ చేయడానికి స్టార్ట్ చేయొచ్చని. అంటే ఆ రోజు సండే మా పిల్లోడు వాళ్ళ అవ్వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అందుకని ఈ రోజు కిచెన్ చేసుకుంటే దాని తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు చేసుకోవచ్చని ఫస్ట్ కిచెన్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను క్లీనింగ్. బ్రేక్ఫాస్ట్కి ఒకటి, లంచ్కి ఒకటి ఏమీ చేయలేదు. బ్రేక్ఫాస్టే రెండు టైంకి చేసి పెట్టేస్తాను. ఇలాంటి క్లీనింగ్ ఉంటుంది కదా, మళ్ళీ వంట చేయడానికి టైం వేస్ట్ అయిపోతుంది. వాడు వచ్చేతలకి అన్ని పనులు చేసుకోవాలని రెడీ చేస్తున్నాను. ఉప్మా చేస్తున్నాను. ఉప్మా అంటే ఇష్టమే, కానీ వెజిటేబుల్స్ అన్నీ ఉంటే ఉప్మా అంటే ఇష్టము. పెద్ద రవ్వలో చేస్తే నాకు ఇష్టము, చిన్న రవ్వలో చేస్తే నాకు నిజంగా ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి అంటే ఉప్మా అంటేనే ఎనిమిగా ఉండే, కానీ ఇప్పుడు ఉప్మా అంటే ఇష్టము. మీకు అలాగే ఉందా? కింద కమెంట్ చేయండి. అయిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అట్లా క్లోజ్ చేసి పెట్టేస్తే ఆ స్టిక్కినెస్ ఉండదు, బాగుంటుంది. రైస్ మాదిరిగా ఉదిరిగా ఉంటుంది. చెప్పాను కదా కిచెన్ నుండి స్టార్ట్ చేస్తున్నాను అనేసి. ఫస్ట్ కిచెన్లో దుమ్ము క్లీన్ చేస్తున్నాను, డస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. దీనికి ముందు డిసెంబర్లో క్లీన్ చేశాను న్యూ ఇయర్కి అనేసి. ఇప్పుడు మళ్ళీ ఉగాదికి చేస్తున్నాను. దీని తర్వాత మే లాస్ట్లో చేసుకుంటాను, స్కూల్ స్టార్ట్ అయ్యే ముందర. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, పైన ఎక్కి కబోర్డ్ అంతా క్లీన్ చేయాలి. ఎక్కువ సామాన్లు అంతా ఏం లేదు, చేసి తినేంత మాత్రమే ఉంది. కొన్ని మాత్రం ఎక్స్ట్రా ఉంది అంతే. అక్కడ ఒక డబ్బాలో వేసి పెట్టినాను అట్టపెట్లో. అది పైన అంతా అయిన తర్వాత కింద క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ చూపిస్తాను చూడండి. ఈ డబ్బా నిండా ఉండే ఎక్స్ట్రా సామాన్స్, యూస్ చేయకుండా ఉండే సామాన్స్ దాని కింద ఎత్తిపెట్టి ఊడ్చుకోవాలి. ఫస్ట్ మాప్ వేసుకునేంత ప్లేస్ లేదు, నిలుచుకోవడానికి కూడా అయ్యలేదు. దానికని అలాగే ఊడ్చుకొని ఒక తేంబట్టి తీసుకొని ఇట్లా ఉజ్జుకుంటాను అంతే. పైన కబోర్డ్స్ అంతా అయిపోయాయి. ఇప్పుడు కింద నాకు అందేటట్టు ఉన్న కబోర్డ్స్ క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్క కబోర్డే క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే అన్నీ ఎత్తిపెట్టుకొని మళ్ళీ ఎత్తిపెట్టాలంటే కష్టమవుతుంది. దానికని ఒక్కొక్కటి కింద దింపుకొని క్లీన్ చేసి మళ్ళీ పెడుతున్నాను. మీకు చూపిస్తున్నాను ఆ డబ్బాలో ఏముందని. చింతపండు పెట్టుకున్నాను ఆ డబ్బాలో. మొత్తం ఆయిల్స్ పెట్టుకున్నాను. కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, నొప్పి వస్తే ఏమైనా పెట్టుకునే ఆయిల్ చూపించి చెప్తున్నాను. నెక్స్ట్ అది వచ్చేసి సెకండ్ బట్టలు వచ్చేసి హనీ. కేరళ పోయినప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చి, నెక్స్ట్ క్యాస్టర్ ఆయిల్, నెక్స్ట్ దీపం ఆయిల్, రెండు ఉంది. కోకోనట్ ఆయిల్ నార్మల్గా లోకల్లో తీసుకునేది, ఫస్ట్ ఉన్నది కేరళలో తీసుకొచ్చింది. షెల్ఫ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అంతే. ఈ షెల్ఫ్ మొత్తం చూపిస్తున్నాను. ఈ షెల్ఫ్ క్లీన్ అయిపోయా. నెక్స్ట్ ఇది నార్మల్గా టీ పౌడరు, షుగరు అన్ని పెట్టుకున్నాను కదా, దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను. పైన ర్యాక్ అయింది, ఇప్పుడు అదేలాగా కింద ర్యాక్ క్లీన్ చేసుకుందాము. మాత్రమే క్లీన్ చేసి ఇప్పుడు బ్రేక్ తీసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ తినడానికి ఉప్మా చేశాను. మళ్ళీ బజ్జీలు తింటున్నాను. పక్కన కర్డ్ ఉంది, ఊరగాయ ఉంది. ఇంత మాత్రమే. నాకు చాలా ఇష్టం కర్డ్ విత్ ఉప్మా తినడానికి. మొత్తం క్లీన్ చేసింది అయిపోయా. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కింద క్లీన్ చేయాలని పైన మొత్తం క్లీన్ చేసిన తరువాత బ్రేక్ఫాస్ట్ తిని మళ్ళీ కింద చేస్తున్నాను. షెల్ఫ్లో కబోర్డ్లో వచ్చి సామాన్లు పెట్టుకుంటే నేను చూడండి ఆ బాక్స్లో పెట్టుకున్నాను. అంటే ఎక్కడ పెట్టినా నా కొడుకు వదలడు, ఎత్తి పారేస్తూ ఉంటాడు, లేకుంటే చెల్లుతూ ఉంటాడు. దానికని ఈ బాక్స్తో పెట్టి పైన వెయిట్ ఉన్నది ఏమైనా పెడుతున్నాను. చూడండి సోపు, బ్రష్ అంతా ఇందులో పెట్టుకున్నాను. ఇప్పుడు అలాగే ఎవరైనా చేస్తారంటే కమెంట్ చేయండి. చూడండి సంచి వేసుకున్నాను. న్యూస్ పేపర్ అదంతా వేయలేదు. పెట్టేటప్పుడు అంతా ఇదైపోతుంది. నీళ్ళు ఏమన్నా పడితే చిన్నపిల్లలు ఉన్నారు కదా, దానికైనా సంచి వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఎత్తి ఊడ్చుకొని తడిగుడ్డు పెట్టుకున్నాలా. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 2 అల్యూమినియం డబ్బాలు చూపిస్తున్నాను. మా సైడ్ అందరి ఇంట్లోనూ 2 పెట్టుకుంటారు. అల్యూమినియం కానీ స్టీల్ కానీ పెట్టుకుని ఉంటారు. నేను అల్యూమినియం పెట్టుకున్నాను. రాగి పిండి, ఇంకొకటి బియ్యం పెట్టుకొని ఉంటారు. నేను రాగి పిండి మాత్రమే పెట్టుకున్నాను, బియ్యం పెట్టుకోలేదు. నేను ఏం పెట్టుకున్నాను దాంట్లో చూపిస్తాను మీకు. ఇందులో నేను గ్రాసరీస్ డబ్బాలో వేసుకొని మిగులుతాయి కదా, అవన్నీ దీంట్లో పెట్టుకున్నాను. చూడండి, అన్ని టీ పౌడరు, షుగర్ అన్ని దీంట్లోనే పెట్టుకున్నాను. నాకు స్టోర్ రూమ్ డబ్బా, అందరికి స్టోర్ రూమ్ సపరేట్గా ఉంటే నాకు ఇది స్టోర్ రూమ్ డబ్బాలా ఉంది.
చేసుకొని మళ్ళీ సంచి వేసి కొత్త సంచులు వేసి పాతది తీసేసి కొత్తవి వేసి మళ్ళీ అరేంజ్ చేస్తున్నాను అన్ని థింగ్స్. వీడియో తీసి 15 డేస్ 20 డేస్ పైన అవుతుంది. వీడియో పెడతామా వద్దా అనుకొని ఫైన్ గల పెట్టేస్తాము అనుకొని ఇప్పుడు ఈ రోజు పెడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. కొత్త యూట్యూబర్స్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. వీడియోస్ నచ్చుతుందా లేదంటే ఇలాంటి బ్లాగ్స్ నచ్చుతుందా అని కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోసే చేస్తాను.